పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల పరిధిలోని పలు గ్రామాల్లో జిల్లా బీజేపీ అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టుముక్కల సురేష్ రెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి నీటిపాలైన వరి, మొక్కజొన్న పంటలు పరిశీలించారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షం రైతులను నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 5,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యాభై ఇచ్చినా దండగా. ఎందుకంటే ఇప్పుడు ₹1,00,000 పెట్టుబడి పెడితే ఈ రోజు ఈ రకంగా ఉన్నది అని అంటే నిజంగా రైతు యొక్క గోస చూసి ఖచ్చితంగా ప్రభుత్వం రైతులది పరిస్థితి ఇట్లా దీనదైన పరిస్థితి రైతుల మీరు ఖచ్చితంగా రిపోర్టు. ప్రాంతంలో నిన్న జరిగినటువంటి అకాల వర్షం, వడగండ్ల వానతోటి నష్టపోయినటువంటి పంట, మరి ముఖ్యంగా మొక్కజొన్న పంటను పరిశీలించడం జరుగుతున్నది. మా బీజేపీ జిల్లా అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారితో పాటు అందరూ ఇక్కడ బీజేపీ బృందం వచ్చి ఏవో గారిని కలిసి ఈ పరిశీలించడం జరుగుతున్నది. ఈ జరిగిన దాంట్లో దాదాపు 300 నుంచి 400 ఎకరం మొక్కజొన్న పంట నష్టమైంది. కాబట్టి మా పార్టీ తరఫున మేమందరం ఒకటే విన్నవించేది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతును ఆదుకోవాలి. రైతు మంచిగుంటేనే మన రాజ్యం బాగుంటుంది. కాబట్టి మా పూర్తి స్థాయిలో మీరు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారో అందించాల్సిందిగా కోరుకుంటూ, తప్పకుండా కూడా ఈ ఏవో గారిని అడగడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మా వంతుగా కూడా మా నాయకుల దగ్గర దృష్టికి తీసుకెళ్లి. జగిత్యాల జిల్లా మాలియాల మండల పరిధిలోని కొండగట్టులో దారుణం చోటు చేసుకుంది. మానసిక వికలాంగుణ్ణి గుడి ముందు ఉన్న రావి చెట్టుకు గొలుసులతో కట్టేశారు అతని బంధువులు. అదే సమయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఈవో అక్కడికి వచ్చారు. గుట్టపైకి వెళ్లిన అధికారులు ఏర్పాట్లను పరిశీలించారే తప్ప తమకు ఎదురుగా వ్యక్తిని కట్టేసిన దృశ్యాన్ని మాత్రం చూడలేకపోయారు. కాగా మానసికంగా బాధపడే వ్యక్తులను రావి చెట్టుకు కట్టేస్తే వారు మామూలు స్థితికి వస్తారని భక్తుల నమ్మకం. దీనిపై స్పందించిన కొందరు భక్తులు వ్యక్తిని చెట్టుకు కట్టేసినా అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడ్డ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.